నాకత్యంత ప్రియులైన మిత్రులారా, సత్యాన్వేషకులారా, నా సహ విద్యార్థులారా, దైవారాధకులారా, దైవాభిమానులారా, రండి చిత్తగించండి. మరోసారి మన ధ్యానము కొరకు, సత్యాన్వేషణము కొరకు, సత్య సంస్థాపనము కొరకు శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 2వ కాండము మొదటి ప్రపాఠకము మొదటి అనువాకము 7వ మంత్రభావము గురుపాదులు దాశరథి రంగాచార్యులు వారు చేసిన ఆంధ్రానువాదం చదువుతున్నాను. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను పశువులను సృష్టించదలచినాడు. అట్లు తలచినవాడు తన ఉదరము నుండి వపను ఖండించి తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందు నుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడు అయినాడు. ప్రజలను పశువులను సృజించినాడు. ఇదండి 7వ మంత్రభావము. ఈ లోకమున ఒకప్పుడు ప్రజాపతి ఒక్కడే ఉండెను అని చెబుతోంది వేదము. ఆ ఒక్కడే ఉన్నటువంటి ప్రజాపతి మనుషులను, మానవ జాతిని, పశువులను, పక్షులను, ఇతర ప్రాణికోటిని సృష్టించాలని సంకల్పించాడట. అలా అనుకున్నవాడు ఉన్న ఫలాన అలాగే సృష్టించేసేయకుండా ముందుగా ఒక పని చేశాడు. తన ఉదరము నుండి, ప్రజాపతి తన కడుపు నుండి, పొట్ట నుండి వపను తీసి ఖండించినాడు. వపను అంటే మెత్తటి మృదువైన క్రొవ్వు లాంటి టిష్యూ, సాఫ్ట్ టిష్యూ. వపను ఖండించి తీశాడు. దానిని అగ్నిలో పడవేస్తే కొమ్ములు లేని మేక వచ్చిందట ఒకటి. ఇంతకు ప్రజాపతి ఎవరు? ఆయన సృష్టించకముందు తన కడుపును తాను కోసుకొని వపను తీసి దానిని అగ్నిలో వేయాల్సిన అవసరమేమిటి? ఆ అగ్నిలో వేయబడినటువంటి ప్రజాపతి ఉదరములోని భాగమే కొమ్ములు లేని మేకగా బయటికి రావడమేమిటి? మళ్ళీ ఆ కొమ్ములు లేని మేకను ప్రజాపతి దేవతకు బలి ఇచ్చినాడట. ఆ దేవత ఎవరు? ముందేమో ప్రజాపతి ఒక్కడే ఉండెను అన్నాడు కదా. ప్రజాపతి ఒక్కడే ఉండెను. ఒక్కడే ఉన్న ప్రజాపతి మళ్ళీ ఈ దేవతకు బలి ఇవ్వడం ఏంటి? అప్పుడు ఇద్దరున్నట్టు కదా. మరి ప్రజాపతి కాక ఇంకొక దేవత ఉన్నాడా? సరే, ఉంటే ఉన్నాడు. ఆ దేవతకు ఈ మేకపోతును బలి ఇచ్చిన తరువాతనే తదుపరి అతడు సమర్థుడయినాడు. అంతకుముందు సమర్థుడు కాడట ప్రజాపతి. సృష్టి చేయడానికి, సృష్టిని పరిపాలించడానికి, సృష్టిని పోషించడానికి, ఏదైనా తేడా వస్తే, వ్యత్యాసం వస్తే, సమస్య వస్తే పరిష్కరించడానికి అంతకుముందు సమర్థుడు కాడట. ఈ మేకను బలిగా ఇచ్చిన తరువాతనే ప్రజాపతి సృష్టికర్త కాగలిగాడు, సృష్టి చేయుటకు సమర్థుడైనాడని వేదము చెప్పుచున్నది. తదుపరి అతడు సమర్థుడైనాడు. ప్రజాపతి సృష్టి చేయడానికి సమర్థుడు, అంతకుముందు కాకపోవడం ఏంటి? బలి ఇచ్చిన తర్వాత సమర్థుడు కావడం ఏంటి? మేక ఎవరు? ప్రజాపతి ఎవరు? దేవత ఎవరు? ఈ విషయమేంటో గ్రహించకుండా సనాతన ధర్మాన్ని ఎలా సంరక్షిస్తారండి? ధర్మో రక్షతి రక్షిత అని ప్రచారం చేస్తున్నారంటే భారతదేశంలోని నమ్మకాలన్నీ రక్షించుకోండి. మన దేశము నుండి
కాకుండా బయట నుండి వచ్చిన ఏ వేదాంతాన్ని అంగీకరించకండి అని వాళ్ళ ఉద్దేశం. బయటి దేశము నుండి వచ్చినటువంటి స్కూటర్లను, కార్లను, విమానాలను, టెలివిజన్లను, టెలిఫోన్లను, మొబైల్ సెల్ ఫోన్లను, ఇంటర్నెట్ని, కంప్యూటర్లను, అక్కడి మందులను, అక్కడి చికిత్సా విధానాన్ని అన్నిటినీ అంగీకరించండి. కానీ అక్కడి నుంచి వచ్చిన వేదాంతం మాత్రం అంగీకరించకండి. ఇదండి ఈ దేశభక్తి ఈ రోజుల్లో. భరతమాత ఎంత దుఃఖపడుతుందో మరి. భరతమాత అంటే మహానుభావురాలు, మనందరిని కన్న తల్లి. భరతమాత అంటే భరత జాతికి ఇవ్వబడినటువంటి ఒక ప్రతీకాత్మక రూపమే. ద స్పిరిట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆనెస్టీ, లవ్ ఫర్ ట్రూత్, సత్యమును ప్రేమించుట, సత్యము పట్ల యథార్థముగా ఆశ కలిగి, శ్రద్ధ కలిగి, సత్యము నిలబెట్టడానికి పోరాడడం భారతదేశము యొక్క ఆత్మ, భారతదేశము యొక్క మనస్సు. అది భారతీయుల తత్వము. సత్యము కొరకు పోరాడతారు. అలాంటి భరత మాత ఎంత దుఃఖపడుతుందో కదా. బయటి దేశాల నుండి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానము, టెక్నికల్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నిటిని దిగుమతి చేసుకుంటారు. విదేశాల డబ్బులు కూడా ఒక గోనె సంచిలో పెట్టి ఇస్తే ఎవరైనా, ఏ ఒక్కరైనా కాదనగలరా, వద్దనగలరా? ఇది నా సవాలు. అమ్మో లక్ష్మీ కటాక్షం అనుకుని తీసుకుంటారు, కళ్ళకు అద్దుకుంటారు. మరి అక్కడ డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలి, అన్నీ కావాలి. కనీసం ఒక సూట్ బట్ట కొనుక్కుందామన్నా ఇంపోర్టెడ్ సూట్ అంటే దానికి ఉండే డిమాండే వేరు. మార్కెట్లో బట్టలు బయటివి కావాలి, చదువులు బయటివి కావాలి, అన్నీ బయటివి కావాలండి, బయట దేశాలవి. కానీ దేవుని గూర్చి చెబితే మాత్రం తృణీకారం. ఎందుకంటే మన దగ్గర వేదాలు ఉన్నాయి కదా అని. అవును, ఉన్నాయి, నిజమే. మరి వేదాలు చదివారా? వేదములను పరిశోధించారా? వేదాలను పరిశోధించకుండా సనాతన ధర్మం ఏదో నీకు ఎలా తెలుస్తుంది? సనాతన ధర్మం తెలియకపోతే దాన్ని ఎలా రక్షించుకుంటావు? ఆ ధర్మం నిన్నెలా రక్షిస్తుంది మరి నీవు రక్షించకపోతే? ప్రజాపతి తనలోని భాగమును తీసి అగ్నిలో వెయ్యగా ప్రజాపతిలోని ఒక భాగమును ఆయన మేకగా చేశాడు. ఈ బలిని గూర్చి రాస్తూ గురుపాదులు రంగాచార్యుల వారు అంటున్నారు ఆఖరున, ఈ మంత్రమున ప్రజాపతి తన వప నుండి సృష్టించిన మేకను తన రూపమైన దానిని దేవతలకు బలి ఇచ్చినాడని చెప్పబడినది. బుద్ధ భగవానుడు ప్రాణి బలిని నిరోధించినాడు, అహింసామూర్తి, కరుణా సముద్రుడైనాడు అని ఆయన్ని ప్రశంసించి పరవశులైపోతున్నారు, తన్మయులైపోతున్నారు గురుపాదులు. ప్రజాపతి తనలోని భాగమును బలిగా ఇచ్చాడు అని చెబుతూ, అలాగూ చెప్పబడిన వేదము బ్రహ్మముఖోద్దిష్టమని చెబుతూ, వేదము భగవంతుని వాక్కు అని చెబుతూ, వేదములో చెప్పిన బలిని బుద్ధుడు నిరోధించాడని బుద్ధుణ్ణి మెచ్చుకుంటూ, మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతామనడము ఏ రకమైన ఆలోచన విధానం అండి? విజ్ఞులందరూ ఆలోచించండి. సనాతన ధర్మమును బుద్ధుడు కాపాడలేదు, వ్యతిరేకించాడు, నిషేధించాడు, నిరోధించాడు. సనాతన ధర్మమును ఖండించినటువంటి బుద్ధుణ్ణి భగవానుడు అనడం ఏంటి? బుద్ధుణ్ణి మెచ్చుకొని మళ్ళీ పొగడడం ఏంటి? సనాతన ధర్మమును ప్రజాపతి చేసిన కార్యాన్ని ఖండించినటువంటి బుద్ధుడు దశావతారాల్లో ఒకడు అనుకోవడం ఏంటి? ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తుకు పూర్వం 2-3 వేల ఏళ్ల క్రితము ఆర్య ఋషులు చెప్పిన మాటలను మనం
ప్రామాణికంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు తెలిసేది ఏమిటంటే దేవునిలోని ఒక భాగము బయటకొచ్చి బలిపశువయ్యున్నాడు. ప్రజాపతి యొక్క స్వంత రూపము అట. యేసును గూర్చి అదే మాట రాయబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుని దృశ్య రూపము, ప్రజాపతి యొక్క సొంత రూపమైన మేక. యేసునాథుడే ఆ మేక. ప్రజాపతి యొక్క వపను మేకగా చేశాడు. తండ్రిలోని ఒక భాగమే కుమారుడైనాడు, వధ్య పశువైనాడు, యజ్ఞ పశువైనాడు, వధించబడిన దేవుని గొర్రెపిల్ల అయినాడు. భూమికి పునాది వేయబడక ముందే యేసు యజ్ఞము కొరకు నియమించబడినాడు. యేసును యజ్ఞము మానసిక హవి చేత దేవుడు చేసేశాడు. సృష్టికి పూర్వమే మానసిక యజ్ఞము జరిగింది దేవుని మనస్సులో. మునుముందు సృష్టించబడబోతున్న ఈ విశ్వంలో, ప్రపంచంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటికన్నిటికీ పరిష్కారం ఇదిగో నా స్వంత రూపమైన నా కుమారుని యజ్ఞము అని అనుకొని అప్పుడు తండ్రి అయిన దేవుడు సృష్టి చేయుటకు సమర్థుడైనాడు. ఇది బైబిల్ చెబుతోంది, వేదము చెబుతోంది. హైందవమే క్రైస్తవం, క్రైస్తవమే హైందవం. భారతీయత అనేది క్రైస్తవ్యానికి విరోధము కాదు. ఈ రెండు వేరు విరుద్ధ మతాలు కాదు. సరైనటువంటి వెలిగించబడిన, తెరవబడిన జ్ఞాన నేత్రములతో పరిశోధన చేస్తే ఆ పరాత్పరుడు కరుణా కటాక్షములతో మన కన్నులు తెరిచి మనకు సత్యాన్ని చూపించగలిగితే, అంతగా ఆయన దయ మనం పొందగలిగితే మనకు అర్థమవుతుంది. ఆర్య ఋషులు ఏ దేవుని గూర్చి చెప్పినారో ఆ దేవుడే ఇవాళ మేము ప్రకటిస్తున్న యేసు. యేసును ద్వేషించకండి. ప్రజాపతిలో నుండి వచ్చినటువంటి యజ్ఞ పశువు యేసు. యేసు యజ్ఞము ద్వారానే ఈ సృష్టి జరగడానికి మార్గము సుగమమైంది, ఏర్పడింది గనక యేసు మనందరి దేవుడు. యేసు భారతీయుల దేవుడు, జపాన్ వారి దేవుడు, చైనా వారి దేవుడు, అమెరికా వారి దేవుడు, ఊళ్ళో ఉన్నవాళ్ళ దేవుడు, ఊరు బయట ఉన్న వాళ్ళ దేవుడు, అందరి దేవుడు యేసు. యేసును అంగీకరించండి. యేసు అందుకే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానన్నాడు. విశ్రాంతి కావాలంటే యేసు దగ్గరకు రండి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీకు శాంతి, సమాధాన, సౌభాగ్యములు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మీకు నిత్య మోక్ష సుఖములు యేసే ప్రసాదించగలడు. యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అంగీకరిస్తారో తృణీకరిస్తారో మీ ఇష్టం. దేవుడే మీకు జ్ఞానమును ధైర్యమునిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, ఈ దినమున మరలా ఒకసారి కృష్ణ యజుర్వేదములో నుండి యేసును మాకు చూపించావు, నీకు వందనాలు తండ్రి. 50 మంది భరతమాత బిడ్డలందరూ కూడా, భారతదేశంలోని సత్యాన్వేషకులందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి యేసే వేదవేద్యుడని అర్థము చేసుకొని ఇంతవరకు యేసును ద్వేషించి దూషించిన దానికి పశ్చాత్తాపము చెంది యేసును తమ హృదయములో చేర్చుకుని రక్షణ పొందుటకు సహాయము చేయండి. యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తథాస్తు.